తెలుస్తుంది. అంటే నిజమా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయా, ఇన్ని గదులతో ఇంత పెద్ద ఇల్లు ఏం చేసుకుంటారు ఆయన అని? ఇదే కాకుండా కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారు వాళ్ళకి మీకు తెలియంది కాదు, కానీ మళ్ళీ ఎంక్వైరీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎట్లాంటి ఏమైనా చర్యలు ఉంటాయా? రిషికొండకు సంబంధించి కూడా ఎంక్వైరీ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకటి మన అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు 2 రోజుల పర్యటనలో అంటే నిన్న రాత్రి రావడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతము ఎన్డీఆర్ఎఫ్ అలానే ఎన్ఐడిఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రారంభోత్సవంకి వచ్చారు వారు. నిన్న ముందుగానే రావడము, రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఇంటికి ఆతిథ్యం స్వీకరించడానికని వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటనలు మనము మీడియా ద్వారా అట్లానే ఇలాగ తెలుసుకుంటూ ఉన్నాము. ఒకటి వస్తుందండి, విద్యాసాగర్ గారు ఒక్కసారి మ్యూట్ లో పెట్టరా, మీ వాయిస్ వస్తుంది సార్. మొన్న గడిచిన 8 నెలల్లో మనం చూసుకుంటే గనక అంటే ఇక్కడ వ్యక్తులు అమిత్ షా గారు మాట్లాడినటువంటి రాష్ట్రానికి సంబంధించి మాట్లాడారు. పంటలు ఏ విధంగా పండుతున్నాయి, లేదా అంతర్రాష్ట్ర సమస్యలు ఏమైనా ఉన్నాయా, వాటిని తీర్చడానికి అవుతుందా అన్న సమయంలో అలా మాట్లాడుకోవడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి వాటిపైన కూడా చర్చించుకోవడం జరిగింది. వీటితో పాటు చాలా ఆసక్తికరంగా జరిగినటువంటి సంభాషణ గురించి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ వ్యక్తుల గురించి, వ్యక్తిత్వాల గురించి చూసుకుంటే గనక ఎందుకు ఆ చర్చ ఇంత ఆసక్తికరంగా జరిగిందంటే, ఇప్పుడు కొంతమందికి కొన్ని విపరీతమైనటువంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళని మనం కొంతమంది చూస్తుంటాం. ఉదాహరణకి గనక తుగ్లక్ ఉండేవాడు, మనంతా చిన్నప్పుడు చదువుకున్నాం. రకరకాల రాజధాని ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడికనే మార్చుకుంటే అన్న పేరు అట్లా వచ్చింది అనమాట. అంటే అది అట్లాంటి విపరీతమైన పనులు చేసుకుంటూ ప్రజల్ని పీడించుకుంటూ ఆనందం పొందేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలానే నీరో చక్రవర్తి ఉన్నారు, ఆయన రోమ్ నగరాన్ని తగలబెట్టేసి తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకుంటూ కూర్చోవడం అనేది కూడా మనం చదువుకున్నాం, మనకు తెలుస్తుంది. అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక విపరీతమైనటువంటి మనస్తత్వం, దాన్ని ఎవరు మనం తీసి పారేయలేవు. ఎందుకంటే ఆయన జన్మతః తాను ఒక చక్రవర్తిని, కేవలం ఆంధ్ర రాష్ట్రానికే కాదు, నాకు తెలిసి ఆయన భావన ఏమనుకుంటున్నారనంటే ఈ భూమండలం మొత్తానికి కూడా ఆయన బై బర్త్ ఒక చక్రవర్తి లాగా భావిస్తూ, ఆ చక్రవర్తి గనుక విపరీతమైన కోరికలు ఉంటాయి కదా, ఉంటే మొత్తం ప్యాలెస్లు ఉండాలి, వాళ్ళు రాజులు వెళ్తూ ఉంటే గనక పరదాలు కప్పేసుకొని ప్రజలందరూ జీ హుజూర్ అన్నట్టుగా ఇలా తలకాయలు దింపేసుకొని వాళ్ళ దరిదాపులో కనపడకూడదు, వారికి ఎదురు తిరగకూడదు, ఎదురు తిరిగిన వాళ్ళని జైల్లో పెట్టించడాలు, ఇటువంటి మనస్తత్వాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి మనం గడిచిన 5 సంవత్సరాల్లో బాగా చూసాం కూడా. ఆయన కూడా అంతే, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, ఆయన ఇడుపులపాయ దగ్గర నుంచి మొదలు పెడితే కనుక అటు బెంగళూరు ప్యాలెస్ 30 ఎకరాల పైన అని చెప్పని అంటున్నారు. బెంగళూరు ప్యాలెస్ కానీ ఇక్కడ తాడేపల్లిలో, ఆ తాడేపల్లి అప్రోచ్ రోడ్, అది అక్కడ ఉన్నటువంటి తాడేపల్లి ప్రజలకి ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసినప్పటికీ పెద్ద పెద్ద ఇనుప గ్రిల్స్ పెట్టేసుకొని మరి అదొక రాచరికపు భావజాలంతో ఆయన ఉండిపోయి ఆ విధమైనటువంటి మనస్తత్వంతో పాలన చేశారు. మనం బాగా గమనిస్తే, నేను ఎందుకంటే పోలిక కంపేర్ చేస్తున్నాను ఇక్కడ ఆ విపరీత మనస్తత్వాన్ని. ప్రజలకి సంక్షేమం అనే కొన్ని యామిని గారు, ఇప్పుడు హైదరాబాద్ లో లోటస్ పాండ్ కావచ్చు, లేదంటే తాడేపల్లిలో ఆయన నివాసం కావచ్చు, ఇవన్నీ ఆయన వ్యక్తిగతమైన కట్టుకున్నారు, సరే అది ఆయన డబ్బులు, అది ఓకే. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా తాడేపల్లిలో ఆ ఫెన్సింగ్ 1250 కోట్ల రూపాయలు ప్రజాధనం, మరి దానికి సంబంధించి చర్యలేవి అనే ప్రశ్న కూడా వస్తుంటది కదా. అదే అండి, అంటే ఆయన ఎటువంటి ఆలోచనలో ఉండి 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలని పాలన చేశారని అంటే, ప్రజలకి సంక్షేమం అని కొన్ని అది కూడా పూర్తిగా చేయలే. కొన్ని చాకరీలు లాగా ఇచ్చి చెత్త పని దగ్గర నుంచి విపరీతంగా ప్రజల్ని పీడించుకుని ఆనందపడి ఆఖరికి తన సొంత పార్టీ నాయకులు లేదంటే కార్యకర్తలు కూడా బాబాయ్ మా భవిష్యత్తు ఏమైపోతుందని గందరగోళంలో ఉంటే ఈయన మటుకు నవ్వుకుంటూ ఉంటాడు ఇప్పటికీ కూడా. అంటే ఈయన మటుకు ఆనందపడుతుంటారు. అవతల వాళ్ళ బాధలు చూసి ఆనందపడే మనస్తత్వం ఉన్నటువంటి మనిషి చేతిలో ఈ రాష్ట్రం 5 సంవత్సరాల్లో చాలా అత్యంత దారుణంగా భంగపడింది, బాధపడింది, ఇబ్బంది, ఆర్థికంగా కుదేలైంది. మీరు అన్నట్టు 1250 కోట్ల రూపాయలు పైగా తాడేపల్లికి. అలానే ఇప్పుడు విశాఖలోకి సంబంధించి కూడా అసలు 450 కోట్ల రూపాయలతో ఎవరిని మెప్పించడం అని కూడా కాదు, ఎంత ఒక మనిషికి విలాసవంతంగా ఉండాలని అనుకుంటే మటుకు అంతలాగా ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ కట్టి మళ్ళీ దానికి సాకులు చెప్పడం అనేది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లుతుందేమో, చెల్లుబాటు కూడా అవుతుందేమో. అంటే ఏ మాత్రము బయట ప్రపంచంతో మనకు సంబంధం లేదు, మనం నమ్మి ఓట్లేసిన వాళ్ళతో సంబంధం లేదు, నేను కూర్చున్న టాయిలెట్ సీట్ తో సహా నాకు అంత బంగారం ఉండాలి లేదా నాకు వైభవోపేతంగా ఉండాలి అని చెప్పని అనుకునే మానసిక పరిస్థితి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కారణంగానే ఇప్పటికీ
గడిచిన 8 నెలల్లో ఇంకా మాకు బాలారిస్టర్ లాగా ఉన్నాయి. ఒక నిమిషం అండి పవన్ గారు, మనం ఇక్కడ చూస్తే అంతకు ముందు 2014 నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏదైతే చేయాలో అప్పుడు కూడా రాష్ట్రం అన్నిట్లో నెంబర్ 1 లాగా వచ్చింది. ఆ తర్వాత జరిగిన కొన్ని రాజకీయ సమీకరణల గురించి అందరికీ తెలిసింది. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఇలాంటి పాలనను చూసాము. ఇప్పుడు 8 నెలల్లో మీరు చూస్తే మొన్న 8వ తారీఖు మోదీ గారు వచ్చి 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్ కి వారు శంకుస్థాపన చేయడము, చాలా పనులు ఉన్న వాటి గురించి మనం చూసాము, అంటే అనౌన్స్ చేయడం అనేది. అంతకుముందు అమరావతికి 15,000 కోట్లు తీసుకొని వచ్చారు, పోలవరానికి 15,000 కోట్లు, నిన్న విశాఖ ఉక్కుకి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అలానే వర్కింగ్ క్యాపిటల్ అనుకోండి మొత్తం 13,000 కోట్ల పైగా, అలానే 3 ఇండస్ట్రియల్ కారిడార్లు. అంటే జస్ట్ 8 months లో అక్కడ కేంద్ర ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి చేయడానికి చేస్తూనే ఉన్నాం ఇక్కడ. కానీ ఇంకా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నప్పటికీ ఉపయోగించుకోవడం తత్వం ఆయనకి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఏదైతే 2047 నరేంద్ర మోదీ గారి వికసిత భారత్ సంకల్పాన్ని లక్ష్య ఛేదనలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వాములు అవ్వాలి అన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వికసిత ఆంధ్ర అనే ఒక లక్ష్యాన్ని 2047కి ఏర్పాటు ఆ చేసుకున్నారు. కార్యక్రమాన్ని కూడా విమర్శిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీనికి ఆయన కూడా ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉండి, ముగ్గురు కూడా అంటే పురంధరేశ్వరి గారి వారి కూడా ఇక్కడ నుంచి సహకారంతో ఈ 8 నెలల్లోనే ఎంత చేసినా కూడా మళ్ళీ బయటకు వచ్చి, అంటే తనున్నప్పుడేమో రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా తగలబెట్టినటువంటి వ్యక్తి, అవినీతిలో అక్రమాల్లో అన్యాయంగా దోచుకున్నటువంటి వ్యక్తి ఈ 8 నెలల మా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సహకారాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా ఇంకా ఆయనకి బుద్ధి రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి నేను పాదయాత్ర లాగా వస్తాను అని చెప్పని